అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ పివిబి శ్రీరామమూర్తి గారి కథ దత్తత స్వీకారం వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? పచ్చని పచ్చిక మించి చల్లగా పరుగు తీస్తోన్న నల్లత్రాచుల కారు పరుగులు తీస్తోంది. విండో గ్లాసెస్ కిందకి దించేసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో లీనమైపోయాడు వంశీ. అప్పుడే తన వీధిలోకి ప్రవేశిస్తోన్న లేత సూర్యుని కిరణ స్పర్శకు మంచు బిందువులు జారిపడుతున్నాయి. దారికి రెండు వైపులా మామిడి తోటలు, జామ తోటలు, మరికొంత దూరం వెళ్లేసరికి బత్తాయి, నిమ్మ తోటలు, గట్ల మీద ఏపుగా బలిష్టంగా పెరిగిన టేకు చెట్లు చూస్తుంటే ఇదేదో నందనవనానికి ప్రతిరూపంగా భాసిస్తోంది అతడి కళ్ళకి. వంశీ ఈ ప్రాంతం వచ్చి సుమారు 30 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడిన్ని తోటలూ లేవు, రోడ్డూ లేదు. లింగాల వలస వెళ్లాలంటే ఎవరికైనా అదేదో కాశీ కాలినడకనే వెళ్ళినంత భయపడేవారు. ఒరే వంశీ, మీ ఊరు రావడం కంటే కాశీ నడిచి వెళ్లడం సులభంరా అనేవాళ్లు మిత్రులు విశాఖలో చదువుకునే రోజుల్లో. 10వ తరగతి వరకు ఆ ప్రాంతంలోనే చదివాడు. లింగాల వలస అతని స్వంత ఊరు. తాతగారు సంపాదించిన 5 ఎకరాల పొలం, ఒక మామిడి తోట, ఒక పెంకుటిల్లు ఆ ఊళ్ళో తమ ఆస్తి. 10 ఏళ్ల వాళ్లు తమవాళ్లే. ఏ పండగొచ్చినా అందరూ కలిసి పెద్దలంతా సరదాగా పేకాట్లో దిగేవారు. అది ఉదయం నుండి సాయంకాలం వరకు స్కోర్ ఆడితే మనిషికి పోతే 50 రూపాయలు, వస్తే 200, 300. జంతికలో చేగోడీలో బుట్టలో పెట్టుకుని తింటూ మధ్య మధ్యలో ఏవో సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. పిల్లలైతే సాయంకాలం తోటలోకి కబాడీనో కుంటాట్లో ఆడుకునేవారు. లింగాల వలస నుండి పెద్దూరికి 10 మైళ్ళ దూరం. లింగాల వలసలో 5వ తరగతి వరకే ఉండేది. ఆపై చదువుకోవాలంటే పెద్దూరెళ్లాల్సిందే. అప్పట్లో కోర్సులు కాకపోయినా అర్థం కాని విషయాలు మళ్లీ చెప్పాలన్నా ఉదయము సాయంకాలము ప్రైవేటు క్లాసులు పెట్టేవారు. ప్రైవేటు క్లాసుల్లో కూడా అటెండెన్స్ తీసుకునేవారు. ఆ ప్రైవేటు క్లాసుల కోసం ఈరోజు నేను తీసుకుంటానంటే ఈరోజు నేను తీసుకుంటానని మాస్టార్లు తగూలాడుకునేవారు. 8వ గంట కల్లా తల్లి క్యారియర్ సిద్ధం చేసేది. ప్రెసిడెంట్ గారబ్బాయి వెంకట్రావు, మునసబు గారబ్బాయి రఘురాం, మరో 5గురు ఓ బ్యాచ్గా ఉండేవారు. ఈ సంవత్సరం 10th క్లాస్లో వంశీదే స్కూల్ ఫస్ట్. ఇప్పట్లోలాగా అప్పుడు 600కి 590 వరకు వచ్చేవి కావు. వంశీకి వచ్చిన 400 మార్కులే చాలా గొప్ప. పంతులు, మా ఓడికి కొంత సాయం చేయలేకపోయావా? ఆడికి లెక్కల్లో 5 మార్కులు చాలకు ఉండిపోనాడు అన్నాడు సర్పంచ్. వంశీకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఆ తర్వాత వాచర్ బుర్ర తిప్పనివ్వలేదు. అప్పటికే మా రూంలో 2 మాట్లాడుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చారు అన్నాడు. వెంకట్రావుకి చదువు మీద శ్రద్ధ తక్కువ. ఎప్పుడూ ఆటల వైపే దృష్టి. రఘురాంకి వెంకట్రావుకి పడేది కాదు. వెంకట్రావు మంచివాడు కాదు. వాడెప్పుడూ ఆడపిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. వాళ్ళకేవో కొనిపెడతాడు. వాళ్ళ నాన్నకి బోలెడు వ్యవసాయం ఉంది, బాగా డబ్బుంది. నువ్వు నేను వాడితో తిరిగితే తగలడిపోతాం అనేవాడు. వంశీ వెంకట్రావుతో అవసరమైతే మాట్లాడేవాడు. ఒక వెంకట్రావనే కాదు, ఎవరితోనైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవాడు. 10th అయ్యాక ఇంటర్ ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియలేదు. వంశీకైతే పట్నంలో చదువుకోవాలనుండేది. కాని పట్నంలో చదవాలంటే బాగా డబ్బుండాలి. పంటలు అంతంత మాత్రం పండేవి. తండ్రి ఉద్యోగి కాదు. మేనమామ పట్నంలో ఉన్నాడు కదా అని తల్లి తండ్రిని వెళ్ళమంది. తండ్రి వెళ్ళడిగితే మేనమామ నిష్కర్షగా చెప్పేశాడు. నేనా భారాన్ని మోయలేనని తల వేలాడేసుకుని వచ్చాడు. ఏం చెయ్యాలో తోచలేదు. సరిగ్గా ఆ సమయంలోనే పెద్దూరికి 2 మైళ్ళ దూరంలో వెంకటాపురంలో జూనియర్ కాలేజీ ఓపెన్ చేశారు. ఎంపీసీ గ్రూప్ అయితే పెట్టారు గాని లెక్కలకే సరైన లెక్చరర్ లేరు. అదృష్టవశాత్తు అప్పుడే ఎంఎస్సీ పాస్ అయిన ఒక ఆయన నెలకి 300 ఇస్తే చెప్తానని వచ్చాడు. కమిటీ అతన్ని మ్యాథ్స్ లెక్చరర్గా నియమించింది. అయితేనే శాయశక్తులా కష్టపడి చెప్పాడాయన. ఎలాంటి మొద్దుకి అర్థమయ్యేలా చెప్పాడు.
ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్ రావడమే కాకుండా మంచి మార్కులు వచ్చాయి. వంశీకి ఇంజనీరింగ్ చేయాలనిపించింది. తండ్రి ఎలా చదివించగలడు? మేనమామ అప్పుడొచ్చాడు నేను చదివిస్తాను అని. అమ్మకి అర్థమైంది అతడెందుకంత ప్రేమ ఒలకబోస్తూ వచ్చాడో. నీ అభిమానానికి ధన్యులం నాయనా. మా స్తోమతుంటే చదివించుకుంటాం, లేకపోతే ఉన్న కాడికి దొరికిన కాడికి ఏదో ఉద్యోగంలో చేర్పించుకుంటాం అనేసింది ఖరాఖండీగా. మేనమామ నాగుపాములా బుస్సుమన్నాడు. తండ్రి ఎటూ చెప్పలేదు. మేనమామ వెళ్ళాక తల్లిని దెబ్బలాడాడు. ఏం నొచ్చుకున్నాడోనని. ఏ ఆ రోజు మీరు ముఖం వేలాడేసుకుని వచ్చినప్పుడు మిమ్మల్ని పంపి నేనే తప్పు చేశానని నేనెంత బాధపడ్డాను? ఏదో మన బాధ మనం పడదాం. ఎవరికీ తలంచొద్దు, ఎవరిని యాచించొద్దు. మీ పిత్రార్జితం ఎలాగూ ఉంది, దాన్ని ఎంతో కొంత కమ్మేయండి అంది. అనుకున్నట్లే విశాఖలో వంశీకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం, షావుకారు నాగరాజు 3 ఎకరాలు కొనుక్కోవడంతో వంశీ చదువు ఇబ్బంది లేకుండా అయిపోయింది. చదువు పూర్తయి మైథిలితో పెళ్ళై సంవత్సరం తిరగకుండానే తల్లి తండ్రి ఒకరి తర్వాత ఒకరు ఏ జబ్బూ లేకుండానే చనిపోవడం వంశీని కృంగతీసింది. మొదట్లో ఇండియా వదిలి వెళ్లడానికి ఇష్టం లేకపోయినా ఇక్కడుండి ఆ బాధ భరించడం కష్టమని, వచ్చిన అవకాశం వదులుకోవద్దని మైథిలి సలహా మేరకు అమెరికా వెళ్లడానికి ఇష్టపడ్డాడు వంశీ. మైథిలి కూడా ఎంబీఏ అయి ఉండడంతో అక్కడ ఇద్దరికీ దగ్గరే ఉద్యోగాలు కుదరడం, తల్లి తండ్రి మళ్లీ అతనికి సంతాన రూపంలో వచ్చేయటం వంశీకి ఎంతో ఆనందాన్నిచ్చింది. కారు ఊళ్ళోకి చేరేసరికి వంశీకి గతమంతా రీలులా కళ్ల ముందు కదలాడింది. సార్, కారు ఎక్కడాపమంటారు? కొంచెం ముందుకు పోని, ఆ కనిపించే రామ్ మందిరం దగ్గర ఆపు అన్నాడు. కారు రామ్ మందిరం దగ్గరికెళ్ళి ఆగింది. ఊరు బాగా మారింది. అప్పటి పూరిళ్లు ఎక్కడా కనిపించలేదు. చుట్టూ వీధికి ఇరువైపులా స్లాబిళ్లే, 4-5 చోట్ల డబ్బా ఫోన్లు. వీధిలోంచి దారిని బురద చేస్తూ మురికి నీరు మాత్రం అడ్డు ఆపు లేక ప్రవహిస్తోంది. కారు చుట్టూ జనం. ఎవరు కావాలి బాబూ? అతని తండ్రికి మిత్రుడు, ఇంజనీరింగ్ చదవమని అన్ని విధాలా ప్రోత్సహించింది రాఘవయ్య మాస్టారు. అందుకే రాఘవయ్య మాస్టారింటికి వెళ్ళాలి అని కారు డోర్ తీసుకుని దిగేసరికి చేతిని కళ్ళకి అడ్డంగా పెట్టుకుని రెప్పలు టపటపలాడిస్తూ, ఎవరు బాబూ నువ్వు అన్నాడు. ఒకప్పుడు ఒత్తుగా ఉన్న జుట్టు ఇప్పుడు బుర్ర చుట్టూ మాత్రమే మిగిలి ఉంది. చేతిలో సిగరెట్టు సగం వెలుగుతూ ఉంది. భుజం మీద తువ్వాలు లుంగి మడిచి కట్టుకున్న ఆ వ్యక్తిని చూస్తూనే, డింగరీ బావున్నావా అన్నాడు వంశీ. అంతే. ఆ మాటను పెట్టి పోల్చేసి, ఓవులు వంశీ బాబా, ఎంతోడివైపోయినావు, ఎన్నాళ్ళకి చూడగలిగాను అని 2 చేతులతో చుట్టేసి మళ్ళీ అంతలోనే వదిలేసి, బాబు తమరిన్నాళ్ళకి కనిపించిన సంబడంతో పట్టేసుకున్నాను, ఏమనుకోకు అన్నాడు. డింగరి అంటే ఇంటి మంగలి. ఏ పండుగొచ్చినా 5వ గంటకి లేపి నలుగు పెట్టి తలంటేవాడు. నెలయ్యేసరికి కత్తెర్లు పట్టుకుని కట్టింకి వచ్చేసేవాడు. ఇంకంతే. చాకలి బుట్టిగాడు, కోరాడ సూరయ్య, షావుకారు నాగరాజు కొడుకు ఒక్కొక్కరు చుట్టూ చేరిపోయారు. ఎక్కడుంటున్నావు? పిల్లలు, అమ్మేది? ఇత్యాది ప్రశ్నలన్నీ వేసేసి, ఆదర్శ పెబువులు, ఒకరి తర్వాత ఒకరు పోన్రు, పార్వతీ పరమేశ్వర్లల్లే అని తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చేసరికి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. తమాయించుకొని, అయితే డింగరి, పిల్లలేం చేస్తున్నారు అన్నాడు. పెద్దాడు బిఏ పాస్ అయినాడు. ఉద్యోగం వస్తాదని చూసి ఇసుకెత్తి వృత్తిలో దిగిపోనాడు. చిన్నాడికి మా పనే అన్నాడు కళ్ళనీరు పెడుతూ. బతకడం కష్టంగా ఉంది. ఒక్కొక్కరు వాళ్ల కష్టాలు చెప్పుకున్నారు. వర్షాలు లేవు, పంటలు లేవు. వెంకట్రావు రాజకీయంగా బాగా పెరిగిపోయాడు. ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాడు. అతని భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్. మునసబు కొడుకు మండల ప్రెసిడెంట్ అయ్యాడు. నాగరాజు సినిమా హాలు కట్టి కొడుక్కిచ్చాడు. ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాడు. రాఘవయ్య మాస్టర్ ఎలా ఉన్నారు అని అడిగాడు. అదిగో ఆ బాబు ఇటుకాసే వస్తున్నారు అంటున్నంతలోనే మూగిన జనాన్ని చూసి మంత్రిగారొచ్చారేమో అనుకుని, మంత్రిగారొస్తే ముందు వెనకల కార్లుండాలిగా
అనుకుని ఎవర్రా అన్నారు. వంశీ రాఘవయ్యకెదురెళ్ళి అతని కాళ్ల దగ్గర వంగి నమస్కరించి నేనండి వంశీని అన్నాడు. అరే నాన్న వంశీ, ఏమదృష్టం ఎంతసేపయిందొచ్చి అన్నారు ఆనందంతో గట్టిగా చుట్టేస్తూ. చుట్టుపక్కల జనాలే ఇప్పుడే వచ్చినాడు అని జవాబు చెప్పేశారు. అందరికీ నమస్కారం చేసి నేను 2 రోజులుంటా అని రాఘవయ్య మాస్టార్ని కారెక్కమని వాళ్ళింటికెళ్లారు. ఇంటికెళ్తూనే ఏమేవ్ ఎవరొచ్చారో చూడు అన్నారు. గురవమ్మ వస్తూనే మన పంతులుగారి అబ్బాయి వంశీ కాదు? అవునరా, ఆ అమ్మాయి పిల్లలు ఏరి? వాళ్ళెవర్నీ తీసుకురాకుండా ఒక్కడవే రావడం బాలేదు స్మీ అన్నారామె. ఆ తర్వాత ఆప్యాయంగా వడ్డించి వద్దంటున్నా వినకుండా తిను అంటూ కంచంలో అన్నం కూరలు వేస్తుంటే వంశీకి తల్లి గుర్తొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ విషయం గమనించిన ఆమె ఎవరికెంత ప్రాప్తమో అంతే. అయినా నిక్షేపంలా నువ్వు ప్రయోజకుడవడం, వాళ్ల చేతులతో నీకు అక్షింతలు వేయడం అన్నీ సక్రమంగా చేశారు. మరి కొంచెం పెరుగేస్తానుండు, నీకు బెల్లపావకాయ చాలా ఇష్టం, వేస్తానుండు అని తేవడానికి వెళ్లారామె. ఆ రోజు ఆ రాత్రి రాఘవయ్య గారితో కబుర్లు చెప్పాడు. రాఘవయ్య గారు వంశీ అభివృద్ధిని చూసి మురిసిపోయారు. మాస్టారు, మిమ్మల్ని సలహా అడగాలనుకుంటున్నా. ఏంటి నాయనా? అడుగు. మీ దగ్గర చెప్పకే. మీ దయ వల్ల, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల నేనివాళ కోటీశ్వరుణ్ణి. మేం భార్యాభర్తలిద్దరం సంపాదిస్తున్నాం. ఆ మధ్య భారతదేశం నుండి ఒక బృందం వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక మంత్రి తన బృందంతో రావడం జరిగింది. ప్రవాసాంధ్రుల సమావేశంలో ఆంధ్రాలో పరిశ్రమలు స్థాపించి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోమని అభ్యర్థించారు. పుట్టిన ఊరు, పెరిగిన దేశం, కన్న తల్లిని ఎంత దూరం వెళ్ళినా మర్చిపోలేం కదా. వాళ్ల సూచన బాగుందనిపించింది. మీ అభిప్రాయం కూడా తెలుసుకుని నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు వచ్చిన విషయం వివరిస్తూ. రాఘవయ్య గారు 5 నిమిషాలు సుదీర్ఘమైన ఆలోచనలో పడి తేరుకుని చాలా మంచిది నాయనా, ఒక మంచి పని నువ్వు చేస్తానంటే నేనెందుకు కాదంటాను అని వేడి నిట్టూర్పు విడిచారు. కాని వంశీ, ఒక్క విషయం ఆలోచించు. ఇవాళ ఈ దేశం నుండి ఎంతమంది అమెరికానో, లండనో, ఇంకే దేశమో వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటావు? డబ్బు సంపాదన మీద యావ ఎక్కువైపోయింది మాస్టారు. నిజమే, కానీ అందరూ అలాగే వెళ్తున్నారంటావా? మీరే చెప్పండి. నా దృష్టిలో సగం కంటే ఎక్కువ మంది ఈ దేశంలో బతకలేక, తమకు గుర్తింపు లేక వెళ్ళిపోతున్నారు. మేధావి వర్గానికి దేశంలో విలువ లేకుండా పోయింది. ఒక 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి బడా రాజకీయ నాయకుడై ఒక IAS ఆఫీసర్ని నోర్ముయ్ అంటున్నాడు. ప్రతిభకు విలువెక్కడుంది? ఈ రాజకీయ లబ్ధి కోసం వాళ్లకి తోచినట్లు చేస్తున్నారు. నువ్వు పెట్టుబడి పెడతావు, ఆధిపత్యం వాళ్లు చెలాయిస్తారు. మరికొన్నాళ్లలో ప్రైవేట్ రంగంలో కూడా మేధావులకు స్థానం లేకుండా పోతుంది. అక్కడ రిజర్వేషన్లు పెడతామంటున్నారు. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకిని కాను. రిజర్వేషన్ సౌకర్యం పొంది ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లు కూడా వాళ్ళ సౌకర్యం ఎందుకు వదులుకోరు? నిజంగా ఆర్థికంగా చితికిపోయి ఇంకా కొబ్బరి తాళ్లు, జనపనార తాళ్లు వేసుకుంటున్న బలహీనులను వీళ్ళు ఆదుకుంటున్నారా? రేపలా వెళదాం పద. రిజర్వేషన్ సౌకర్యం ఉండి ఉద్యోగాల్లేక తిండికి కరవై రిక్షాలు తొక్కుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వ సౌకర్యాలు అందుతున్నాయా? ఎదుగుతున్న ఒక వర్గం వాళ్లే ఎదిగిపోతున్నారు. వాళ్ళింకా ఎదగాలనే ఆరాటపడుతున్నారు. వాళ్ల పిల్లల్ని, మనవల్ని పైకు తీసుకురావాలనే తెగ తాపత్రయపడిపోతున్నారు. అంతేగాని తమ కులంలో ఎంతోమంది ఇంకా దౌర్భాగ్య స్థితిలో అలమటిస్తున్నారో వాళ్లు పట్టించుకోలేరు. నువ్వెంతో దేశానికి చెయ్యాలనుకుంటావు. ఈ దేశంలో సంపద పెట్టుబడి పెట్టి ఆదుకోమన్న ఆ మంత్రి దగ్గర ఎన్ని 100 కోట్ల అక్రమార్జన ఉందో. వంశీ, ఈ దేశంలో పంచాయతీ సర్పంచ్ మొదలు ప్రధానమంత్రి వరకు ఉన్న రాజకీయ నాయకులు తమ ఆస్తులలో 10వ వంతు ఈ దేశానికి ఖర్చు చేస్తే ఈ పథకాలే అవసరం లేకుండా పేదరికం నిర్మూలన జరుగుతుంది. ఒక విషయం మనకు తెలిసిందే,
వెంకట్రావు తాతకి నువ్వు చదువుకునే రోజుల్లో మహా అంటే 50 ఎకరాలుంటుంది. ఇవాళ నువ్వొచ్చే దారి చుట్టూ ఉన్న తోటలన్నీ వెంకట్రావువే. విశాఖపట్నంలో ఓ 10 అపార్ట్మెంట్లు, హైదరాబాదులో 2 ఫ్యాక్టరీలు, మద్రాసులో స్టార్ హోటల్. ఇంత ఆస్తి ఎలా పెరిగిందంటావు? 5 సంవత్సరాలు సర్పంచ్ చేస్తే లక్షాధికారి, మున్సిపల్ చైర్మన్ అయితే కోటీశ్వరుడు, ఎమ్మెల్యే చేస్తే కోటీశ్వరుడు. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? అవినీతి పుట్టయిపోయింది. రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల కార్చిచ్చు పెంచి కులాల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారు. ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టి ప్రజల్ని బలిపశువులను చేస్తున్నారు. 60 ప్రాంతాలలో తిండి లేక మలమల్లాడిపోయిన చైనా ఇవాళ అమెరికాతో సమానంగా ఉంది. మాస్టారు ఆవేశంతో చెప్పుకెళుతుంటే వంశీకి భయం వేసింది. బీపీ పెరిగితే ఏం కొంప మునుగుతుందోనని. సరే మాస్టారు, అలా వెళ్ళొద్దాం, పాత వాళ్ళందరినీ కలుద్దాం అన్నాడు. ఆ విషయం అక్కడికి ఆపేసి భుజాన కండువా వేసుకుని చేతికర్ర తీసుకుని, ఏమోయ్ అలా వెళ్ళొస్తాం అని కేకేశారు. మాస్టారు, జనార్దన ఎక్కడున్నాడిప్పుడు అన్నాడు. జనార్దనుడంటే మాస్టారి ఒకే ఒక్క కొడుకు. ఖమ్మంలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు. వాడికి ఒకే కొడుకు, మెడిసిన్ ఫైనల్ ఇయర్ అన్నారు. 2 అడుగులు ముందుకేసి, మన చౌదరి నాయుడు ఉండేవాడు, ఏం చేస్తున్నాడు అన్నాడు. ఇంకేం చౌదరి నాయుడు, కొడుకు పోయాడు. ఆ దిగులుతో పక్షవాతం వచ్చి పోయాడు. వాళ్ళ ఆవిడే ఉంది. తిండి లేక నానా అవస్థలు పడుతోంది. అయ్యో అలాగా? వెంకట్రావుకి చుట్టమే కదా? వెంకట్రావుకి మనం కనిపిస్తున్నావా? మేడైతే ఉందిక్కడ, కాని వాడుండడు. వాళ్ళావిడ జిల్లా నాయకురాలు. ఈ ఊళ్ళో నీతో చదువుకున్న వాళ్ళందరూ నాయకులే కాని ఈ ఊళ్ళో సగానికి పైగా జనానికి తిండి ఉండదు అంటున్నంతలో, ఎవలు మాస్టారు ఇతగాను అనే ప్రశ్న వినిపించింది. మన పంతులుగారి అబ్బాయి వంశీబాబు. ఏటి బాగున్నావా నాయనా? నువ్వే కావాలా? అమెరికాలో ఉన్నావు. నేనే. బాగున్నావా? ఏం బాగు, వర్షాలు లేవు, పంటలు లేవు. బొట్టెడు కూలీకి పట్నం బోనాడు చిన్నోడు. బెజవాళ్ల లిచ్చా తొక్కుతుండాడు. కాలాడక కన్నాడక ఇలా తంటాలు పడుతున్నా అన్నాడు. మరికొంచెం ముందుకెళ్లేసరికి డెంగరి కలిశాడు. బాబు, మమ్మల్ని కాసింత దయతో చూడండి. ఊళ్ళో మంత్రిగారున్నారన్న పేరే గాని మా నాటి పేదోళ్ళకేం ఉపయోగం లేదు అన్నాడు. నే చెప్పలేదు, స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని దోచుకున్నవాడు బాగా పెరిగిపోతున్నాడు. పశువుల గడ్డి తినేసేవాడు అధికారం చేతిలో ఉంచుకుని నీతులు చెప్తాడు. హత్యలు దోపిడీలు చేసినవాడు ఉన్నత స్థానంలో నిష్పూజీగా ఉన్నాడు. మళ్లీ మాస్టార్లో ఆవేశం ఉరకలు వేయడం గమనించిన వంశీ, మాస్టారు, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇంటికెళ్ళండి. డింగర్ సాయంతో నేను పాత మిత్రులను కలుసుకునొస్తా అన్నాడు. ఏ కళనున్నారు? రాఘవయ్య గారు సరేనన్నారు. డింగరి సాయంతో వంశీ ఊరంతా తిరిగాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. అతనికి ఊరి పరిస్థితి అర్థమైంది. ఒకనాడు ఇది శుద్ధ పల్లెటూరు. ఇప్పుడది నగర వాతావరణం పొగలా వ్యాపించిన పల్లెటూరు. అప్పుడు పూర్తిగా అవిద్యతో నిండి ఉంటే ఇప్పుడు అవినీతితో నిండి ఉంది. అప్పుడు పూరిళ్ళు, ఇప్పుడు స్లాబిళ్ళయ్యాయి. అప్పుడు తిండికి లేనివాళ్లు ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పుడు 5-10 ఎకరాలు ఉన్నవాళ్లు ఇప్పుడు భూస్వాములయ్యారు, పెత్తందారులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు. పెరుగుతున్న చెట్లు తల్లివేళ్లను మర్చిపోతున్నాయి. చదువుకుందామనుకున్న వాళ్లు పై చదువులకు ఎగబ్రాకలేక చతికిలబడిపోతున్నారు. చదువు లేకపోయినా డబ్బుతో చదువును కొనుక్కోగలిగిన వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. గుండె కన్నీళ్లు కార్చింది. పుట్టిన ఊరు, తన తల్లి తిరిగిన ఊరు, తన తండ్రి మనసు పడిన ఊరు. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మాస్టారుకి తన ఆవేదన చెప్పాడు. మాస్టారు రాత్రంతా ఆలోచించారు. బాబు, నువ్వొక్కడివి ఏం చెయ్యగలవు? ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటే ఈ దేశం ఏమవుతుంది మాస్టారు? నా వంతుగా ఈ దేశానికి కాకపోయినా నా జన్మస్థలానికి, నేను పుట్టిన ఊరి కోసం ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యమంటారో చెప్పండి అన్నాడు. అలా అన్నప్పుడు వంశీ గుండె నిండా తల్లే ఆవహించింది.
కళ్ళ నిండా తండ్రి రూపమే. బాబు వంశీ, నేను చెప్పినట్లు చేస్తావా? చెప్పండి మాస్టారు. ఈ గ్రామంలో ఓ 10 మంది పేద విద్యార్థులను ఎంచుకో. వాళ్ల పై చదువులకయ్యే ఖర్చు భరించగలవా? అదే మాత్రం మాస్టారు. నా మాట కాదన్నును అంటే ఒక విషయం చెప్పు నాయనా. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను. ఈ ఊళ్ళో తిండి లేక అలమటిస్తోన్న వృద్ధులెంతమందో ఉన్నారు. వాళ్ల అవసరాలకి నేను డబ్బు పంపిస్తాను. అది మీ ద్వారా వాళ్లకు అందాలి. మీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది. పేద రైతులు కొంతమందిని గుర్తించండి మాస్టారు. వాళ్ల వ్యవసాయం ఖర్చులకి నేను సాయం చేస్తాను. డింగరి లాంటి వాళ్లని పైకి తీసుకురావడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. అవసరమైతే అమెరికాలో నాతో ఉన్న తెలుగు వాళ్ల సహాయాన్ని తీసుకుంటాను. కొన్నాళ్లు ప్రయోగాత్మకంగా చేసిన తరువాత కనిపించే ప్రగతిని బట్టి ప్రణాళికను మారుద్దాం. దీనికి మీరు బాధ్యత వహించాలి. మీకు నమ్మకమైన మరికొంతమందిని మీరే తీసుకోండి. డబ్బు గురించి ఆలోచించకండి అన్నాడు. మాస్టారి కళ్ళు అమృత వర్షం కురిశాయి. దీర్ఘాయుష్మాన్ భవ నిండు మనసుతో దీవించారు. ఈ కథ ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో 2007వ సంవత్సరంలో ప్రచురింపబడింది. శ్రీ పివిపి శ్రీరామ్మూర్తి గారు స్కూల్ ఫైనల్ తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ద్వారా భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు ఎంఏ, ప్రొద్దుటూరు మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాల ద్వారా పండిత శిక్షణ పూర్తి చేశారు. 36 సంవత్సరాల పాటు పార్వతీపురం క్రైస్తవ మిషనరీ సెయింట్ జాన్స్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ చేశారు. 1969లో కృష్ణా పత్రికలో వీరి తొలి కథ ప్రచురితమైంది. అక్కడి నుంచి తెలుగులో వచ్చిన 1-2 తప్ప అన్ని పత్రికలలో వీరి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు వ్రాసిన 350కి పైగా కథలు, 6 నవలలు, 2 సీరియల్స్ గాను చతుర, స్వాతి, ఆంధ్రపత్రిక, భక్తి సమాచారం వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చతురలో వచ్చిన సంకెళ్ళు ఎంఎస్కేలో పుస్తక రూపంగా వచ్చింది. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఈనాడు చలసాని ప్రసాద్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకొన్నారు. వీరు వ్రాసిన అనేక కథలు, వ్యాసాలు రేడియోలో కూడా వినిపించబడ్డాయి. వీరి అరణ్యరోదనం కథల సంపుటికి చిత్తూరు సృజన సాహితీ సివే గారి దేవమ్మ పురస్కారం, విజయనగరం వేదగిరి రాంబాబు అనుబంధ సాహిత్య సంస్థ అభినందన సాహితీ ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం లభించాయి. వీరికి నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది. పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర, గయోపాఖ్యానంలో కృష్ణ పాత్ర వేశారు. కొద్ది కాలం విరామం తర్వాత మళ్లీ తిరిగి కలం పట్టిన వీరు చక్కటి రచనల ద్వారా పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.